హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ నేను అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మంచి స్వీట్ అండి. నాకైతే భలే ఇష్టం అండి. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయండి గులాబ్ జామ్ అయితే. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా? ఇంకెందుకండి మరి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ అయితే. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకుంటున్నానండి. 1/2 kg తీసుకున్నాను. ఈ పౌడర్ అంతా బౌల్లో వేసేసుకొని ఒకసారి పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, అంటే ఒకేసారి వేసేయకూడదండి, ఎందుకంటే ఈ మిక్స్కి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వస్తుంది. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము జీరా కోసం ఒక బౌల్ తీసుకొని ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1/2 kg గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను కదండి. 1/2 kgకి 1/2 kg షుగర్ వేసుకొని మంచిగా కరగనివ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలాగా బాల్స్గా డివైడ్ చేసుకోవాలండి. బాల్స్ అయితే కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ చూడండి అరచేతిలో వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి బాల్గా చేసుకొని తర్వాత రౌండ్గా పక్కన పెట్టేసుకోవాలి. స్క్రాచెస్ అనేవి లేకుండా బాగా అరచేతిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలాగా అన్ని బాల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను సైజు కొద్దిగా మీడియం సైజ్ చేసుకున్నానండి. నాకైతే 1/2 kg మిక్స్కి ఒక 60 అలాగా అయ్యాయండి జామున్లు. ఇక్కడ జీరా చూద్దాము. ఇలాగా షుగర్ మెల్ట్ అయిపోయి జస్ట్ అలా పట్టుకుంటే జిగట అయితే సరిపోతుందండి, పాకమేం అవసరం లేదు. తర్వాత ఇలాచి పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి జీరా. ఇక్కడ బాల్స్ కూడా అన్ని రెడీ అయిపోయాయి కదండి. నేను ఆల్రెడీ పాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఈ బాల్స్ అన్నీ వేసేసుకొని వేసుకున్న వెంటనే గరిటె పెట్టి తిప్పేయకండి, బాల్స్ అనేవి చెదిరిపోతాయి. తర్వాత కొద్ది కొద్దిగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే గులాబ్ జాములు అందరినీ టెస్ట్ చేస్తాయండి, ఎంత ఓపిక ఉందో అని టెస్ట్ చేస్తాయి. అంత ఓపికగా లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకుంటేనే లోపలి వరకు కుక్ అవుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయండి గులాబ్ జాములు. ఇలాగా మొత్తం వేసేసుకొని బాల్స్ అన్నీ కుక్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి కాసేపు. వేడి మీద వేస్తే చెదిరిపోతాయి. తర్వాత చూడండి ఇక్కడ బాల్స్ అయితే చల్లారాయి, పాకం కూడా చల్లారింది. ఇందులోకి వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసేసుకున్న తర్వాత వెంటనే గరిటతో తిప్పకుండా ఇలాగా జస్ట్ కుదించుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 hour అలాగా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సిరప్ అంతా మంచిగా జామున్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇదైతే ఐస్ క్రీమ్తో సూపర్ ఉంటుందండి కాంబినేషన్. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ ఒకసారి కుదించుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే.